అసలంకా బ్రో ఇన్ని మ్యాచ్లల్లో ఏ టీం ఇయ్యని కాంపిటీషను మీరిచ్చిళ్ళు. వాస్తవం చెప్పాలంటే అందరూ గీ డెడ్ రబ్బర్ మ్యాచ్లో ఏముంటది అనుకున్నారు, కానీ గిదే మ్యాచ్ అన్నిటికంటే థ్రిల్లింగ్ చేసిల్లువే. ఇంత ఫైర్ పెట్టుకొని బంగ్లాదేశ్ పాకిస్తాన్తో ఎట్లా ఓడిపోయిలువే మీరు. గ్రాచారం గంటా మారేతో కుదా క్యాకరేగా సూర్యాభాయ్. పిల్లగాళ్ళు రైట్ టైంలో ఫైర్ కాలేదు. ఇక ఏషియా కప్లకే ఎలిమినేట్ అయినాక ఈ మ్యాచ్లనేమో బీభత్సంగా ఆడిల్లు. ఏం చేస్తాం, కనీసం ఈ మ్యాచ్లన్నా గెలిచి మా ఫ్యాన్స్ను సాటిస్ఫై చేద్దామంటే లాస్ట్లో మీరు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిళ్ళు. గాడ్ మస్ట్ బీ క్రేజీ. ఈ మధ్యలో మా పిల్లగాళ్ళకి 80% గేమ్ మేము ఓడిపోయినాక కూడా మిగిలిన 20% ఛాన్స్ ఉన్నప్పుడు కంబ్యాక్ ఇచ్చుడు అలవాటు అయిపోయిందివే. ఈవెన్ మేము T20 వరల్డ్ కప్ కూడా గిట్లనే కంబ్యాక్ ఇచ్చి గెలిచినాం. మీరు కంబ్యాక్ ఇచ్చుడేమో కానీ సింగిల్ హ్యాండెడ్గా సెంచరీ కొట్టినా వేస్ట్ అయిపోయింది. 58 బాళ్ళల్లో 107 రన్స్ కొట్టిన 7 4లు 6 6లు అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఏం చేద్దాం, అయితే మ్యాచ్ ఈవెన్ ఇస్తాంక నువ్వేం బాధపడకు. నువ్వు గిట్లనే పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ పోతే నెక్స్ట్ T20 వరల్డ్ కప్ మనదే. మ్యాచ్ మింగిందే నీ వల్ల కదా కెప్టెన్ బ్రో. 9 బాల్ ఆడి 5 రన్లు కొడతావా? 15 ఓవర్లకు 157 కొట్టి 3 వికెట్లు పడ్డాక ఈజీగా గెలుతాం అనుకునే టైంకి మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా పోవాల్సి వచ్చింది. గదే నువ్వుగా కామిందో మెండిస్ రన్నే బాల్ ఆడినా కానీ మనం ఈ మ్యాచ్ గెలిచేటోళ్ళం. ఇక అయిందేదో అయింది తీ బ్రో, లైట్ తీసుకో. ఆల్రెడీ ఎలిమినేట్ అయినా మనం ఈ మ్యాచ్ గెలిచి చేసేది ఏమున్నది చెప్పు. గెలిచి చేసేది ఏమున్నదా? ఈ ఏషియా కప్లో ఇంతవరకు ఓడిపోయిన టీం ఏదన్నా ఉన్నదంటే అది గీ ఇండియానే. మనం ఇన్ని మ్యాచ్లు ఓడిపోయినా, ఏషియా కప్ ఓడిపోయినా ఈ ఇండియాని ఒక్కసారి ఓడిస్తే ఏషియా కప్ ఆడినందుకు మనకు సాటిస్ఫాక్షన్ అయిన ఉంటుండే. ఏం బాధపడకుల్లువే, యువర్ బాయ్స్ ప్లేడ్ వెల్. మేము గెలుతాం దిగి ఇండియాతోని ఫైనల్లా. ఏంది మీరు గెలుతారా? ఇవాళ అభిషేక్ శర్మ ఆడిన ఆట చూసిల్లా? వరుసగా 3 హాఫ్ సెంచరీలు చంపిండు 200 స్ట్రైక్ రేట్తోని. ఇక మీ మీద ఎట్లా ఆడబోతున్నాడో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. అసలంకా బ్రో వాస్తవం చెప్పాలంటే మీకు నాకు పర్సనల్గా ఏం లేదు కాబట్టి ఏదో నా ఆట నేను ఆడుకున్నా లైట్గా. కానీ నన్ను పర్సనల్గా గెలికిన ఈ పాకిస్తాన్ని రేపు మడత పెట్టకపోతే నా పేరు అభిషేక్ శర్మనే కాదు. ఎస్, మన ఇండియన్ టీంలో నేను చూడాలనుకున్న మార్పు వచ్చేసింది. మన తిలక్ తమ్ముడు 49 రన్ల మీద ఉన్నప్పుడు కూడా హాఫ్ సెంచరీ కోసం చూసుకోకుండా డబుల్ ఊరికి అక్షర్ పటేల్కి స్ట్రైక్ ఇచ్చిండు. ఇక పటేల్ బ్రో లాస్ట్ బాల్కి 6 చంపిండు. దానివల్లనే మనకు 202 స్కోర్ వచ్చింది. మనం మ్యాచ్ గెలిచినాం. వెరీ గుడ్ తమ్ముళ్ళు, వెరీ గుడ్. అరే నువ్వు ట్రైనింగ్ ఇచ్చినావు కదా పాండ్యాబాయ్. ఇంతకుముందు నన్ను 49 మీద హాఫ్ సెంచరీ కొట్టకుండా చేసి అప్పుడు పాండ్యాబాయ్ గిట్ల చేసిండి ఏందనుకున్నా, కానీ ఇప్పుడు అదే ఉపయోగపడింది. కరెక్ట్ తిలక్ తమ్ముడు, నువ్వు కనుక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కోసం చూసుకొని ఉంటే మన మ్యాచే మింగేది. ఫైనల్ మ్యాచ్కి ముందు మన కాన్ఫిడెన్స్ మీదనే దెబ్బ పడేది. పటేల్ బ్రో కూడా మంచిగా వివేకంతో ఆలోచించి 1.5 షారీలు చేయకుండా డబుల్ తీసి 6 చంపిండు. ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఎవ్రీ రన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏమున్నదిగా శ్రీలంక టీమే కదా అందరితో ఓడిపోతుంది. ఆల్రెడీ 190 కొట్టినాం. మన దగ్గర మంచి బౌలర్లు ఉన్నారు, సరిపోతుందని తిలక్ బైని 50 కొట్టుకొనిస్తే ఈ మ్యాచే ఓడిపోయేటోళ్ళం. మ్యాచ్ మొత్తం మంచిగా ఆడి సూపర్ ఓవర్లో 2 రన్లు కొట్టుడేందో నాకు అర్థమైతే లేదు. ఎనీవే, ఏషియా కప్ చరిత్రలో ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ ఫైనల్ జరగబోతుంది. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడడానికి మేమంతా సిద్ధం. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిన్న జరిగిన డెడ్ రబ్బర్ మ్యాచ్ అన్ని మ్యాచ్ల కంటే థ్రిల్లింగ్ మ్యాచ్గా మారింది. సూపర్ ఓవర్లో శ్రీలంకలు చల్లబడ్డారు, కానీ అలా కూడా కొద్దిగా కాంపిటీషన్ ఇస్తే ఇంకా బాగుండేది. ఎనీవే, మన బ్రహ్మాస్త్రం బుమ్రా ఆడలేదు, దూబే ఆడలేదు. దానివల్ల కూడా ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా పోయింది. లేకుంటే ఫస్టే గెలిచేటోళ్ళం. ఇక రేపు 2 సార్లు మింగించుకున్న పాకిస్తాన్ 3వసారి కూడా మింగించుకోవడానికి రెడీగా ఉన్నది. ఇక మనం ఎటువంటి మిస్టేక్ చేయకుండా 3వసారి పాకిస్తాన్ ఓడించి శుభం కార్డు ఎత్తారు అనుకుంటానా. ఇక రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ స్పూఫ్ రేపు మార్నింగ్ అప్లోడ్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.